ఈరోజు వీడియోలో మచిలీపట్నంలో ఉన్న వన్ ఆఫ్ ది ఫేమస్ మసాలాని ట్రై చేస్తున్నాం అనమాట అండ్ ప్రెసెంట్ ఇప్పుడు మనం బందర్ మసాలా షాప్ దగ్గర ఉన్నాం అనమాట. అండ్ ఇక్కడ ఒక 5 వెరైటీస్ ట్రై చేస్తున్నాం అనమాట. చాలా బాగా తెలుస్తుంది, చాలా బాగుంది. పచ్చిమిరకాయ ఘాటు ఉంటుంది, కాకపోతే ఇందులో పచ్చిమిరకాయ పెరుగుతుంటే అసలు ఘాటు లేకుండా. అండ్ ఇప్పుడు మనం విజయవాడ నుంచి మచిలీపట్నం వెళ్ళే హైవేలో ఉన్నాం అనమాట. అండ్ టైం వచ్చేసరికి ఇప్పుడు 4:35 అవుతుంది. హైవేలో ఉన్నాం అనమాట. ఇంకా దగ్గరలో ఉన్నాం. ఇంకా ఒక 20 కిలోమీటర్స్లో మనం మచిలీపట్నం వెళ్ళిపోతాం అనమాట. సో అక్కడ మనం ఈ చాలా ఫేమస్ అయిన మచిలీపట్నం బందర్ మసాలాని ట్రై చేద్దాం. అండ్ ప్రెసెంట్ ఇప్పుడు మనం బందర్ మసాలా షాప్ దగ్గర ఉన్నాం అనమాట. అండ్ ఇక్కడ ఒక 5 వెరైటీస్ ట్రై చేస్తున్నాం అనమాట. ఇక్కడ చాలా ఫేమస్ అనమాట. బేసిక్గా వీళ్ళు పెరుగు ఐటమ్స్ చాలా ఫేమస్ అనమాట. సో ఇక్కడ మనం 3 పెరుగు ఐటమ్స్ ట్రై చేస్తున్నాం. ఒకటేమో మిర్చి బజ్జీ మీద పెరిగేసి ఇస్తారు, ఇంకోటేమో వంకాయ బజ్జీ మీద పెరిగేసి మసాలా వేసి ఇస్తారు అనమాట. ఇంకోటి ఆనియన్స్ని స్లైస్ చేసి టొమాటో పెట్టి దానిపైన పెరిగేసి మసాలా పెట్టిస్తారనమాట. ఇవి 3 ఇక్కడ చాలా ఫేమస్ అనమాట. దాంతోపాటు బందర్ మసాలా అండ్ ఇంకోటి అండ్ బందర్ మసాలా అండ్ బజ్జీ మసాలా ట్రై చేస్తున్నాం. సో ఇప్పుడు మనం ఈ 5 వెరైటీస్ని ట్రై చేద్దాం అనమాట. అండ్ ఈ షాప్ యొక్క లొకేషన్ వచ్చేసరికి కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ మనం అంతకుముందు బందర్లో అప్సరా బాదం పాలు అని ఒక వీడియో చేసాం, అది చాలా బాగా వెళ్ళింది. కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. అండ్ పైన ఐ కార్డ్లో కూడా ఇస్తాను, చాలా బాగా వెళ్ళింది అనమాట. అండ్ ఫస్ట్ వచ్చేసరికి మనం మిర్చి బజ్జీ విత్ పెరుగు ట్రై చేద్దాం అనమాట. అండ్ నీట్గా గార్నిష్ చేసి ఇచ్చారు. అండ్ ఐ కెన్ ఆల్సో find some groundnuts on this as a toppings on this masala. And నీట్గా కొరియండర్ అండ్ క్యారెట్ని స్లైసెస్గా చేసి ఇక్కడ వేసారన్నమాట. ఈ మిర్చి బజ్జీని స్లైసెస్గా కట్ చేసి పైన పెరిగేసి అండ్ వాళ్ళ స్పెషల్ మసాలా వేసి అండ్ ఇక్కడ మిక్స్చర్ వేస్తారనమాట. మిర్చి బజ్జీ నార్మల్ మిర్చి బజ్జీకి ఈ మిర్చి బజ్జీకి చాలా డిఫరెన్స్ ఉందన్నమాట. బా టేస్ట్ అదిరిపోయింది. ఆ మిర్చి ఘాటు అండ్ ఈ మసాలా యొక్క ఫ్లేవర్ అయితే చాలా బాగా తెలుస్తుంది, చాలా బాగుంది అన్నమాట. అద్భుతంగా ఉంది. ఎక్కడ క్వాలిటీ మిస్ అవ్వట్లేదు అనమాట, చాలా బాగుంది. అండ్ దీనిపైన సేవ్ కూడా వేసారనమాట, అది కూడా మంచి క్రిస్పీగా ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి మనం వంకాయ పెరుగు ట్రై చేద్దాం. బేసిక్గా ఇంట్లో వంకాయ కూర తినమన్నమాట, నేనైతే తినను. సో ఇక్కడ ఈ బజ్జీతో ఈ యొక్క మిక్చర్ అయితే చాలా బాగుంది. రెండు సిమిలర్గా ఉంటాయని ఎక్స్పెక్ట్ చేశాను, ఎందుకంటే ఓన్లీ బేస్ ఒక్కటే మారుతుంది కాబట్టి. కాకపోతే చాలా డిఫరెన్స్ ఉంది మసాలా టేస్ట్. ప్రైజెస్ వచ్చేసరికి కూడా చాలా డీసెంట్ ప్రైజెస్ అనమాట. అండ్ ఈ మిర్చి పెరుగు మసాలా అండ్ ఈ బజ్జీ మసాలా కూడా పెరుగు ఐటమ్ ఏదైనా సరే 50 రూపీసే. అండ్ ఈ మసాలా మిక్చర్ ఐటమ్స్ వచ్చేసరికి 30 రూపీస్ అనమాట. అండ్ క్వాంటిటీ కూడా చాలా ఎక్కువ ఇస్తారనమాట. అండ్ మేమే కావాలని కొంచెం తక్కువ వేయమన్నాం, ఎందుకంటే 5 to 6 ఐటమ్స్ ట్రై చేయాలి కాబట్టి. సో ఇప్పుడు 2 ట్రై చేసినవి అయితే మంచి టేస్టీగా ఉన్నాయి, పుల్లగా కారంగా చాలా బాగుంది. ఇదేంటంటే బేసిక్గా ఆనియన్ స్లైసెస్ చేసి అండ్ టొమాటో స్లైసెస్ చేసి దానిపైన కర్డ్ పెరిగేసి
పైన గార్నిష్ ఇది మసాలా ఇదంతా వేస్తారనమాట. ప్రతిదానికి పెరిగేసిన ఐటమ్స్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఈ టమాటాని ట్రై చేద్దాం. చూస్తే తెలుస్తుంది. ఇగో ఫస్ట్ లేయర్ వచ్చేసరికి ఆనియన్ అండ్ సెకండ్ లేయర్ వచ్చేసరికి టొమాటో అండ్ పైన ఈ సేవ్ మిక్స్చర్ ఇది వేసారనమాట. కొంచెం మనం ఇది మీద పెట్టి ఈవినింగ్ టైమ్స్లో తినడానికి ఇది ఒక మంచి స్నాక్స్ అనమాట. వన్ మోర్ బైట్. కరెక్ట్గా సరిపోయినాయి అండ్ సాల్ట్ కూడా బాగా సరిపోయింది అండ్ టేస్ట్ కూడా సింప్లీ అమేజింగ్. అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి మనం ట్రై చేసేది అండ్ మిర్చి బజ్జీ అనమాట, మిర్చి మిక్చర్ అనమాట. సో ఇప్పుడు మిర్చి మిక్చర్ని ట్రై చేద్దాం. చాలా బాగుంది. అక్కడక్కడ ఆ పీనట్స్, ఆ గ్రౌండ్ నట్స్, క్రిస్పీ గ్రౌండ్ నట్స్ తగులుతుందంటే చాలా బాగా అనిపిస్తుంది అనమాట. అండ్ టేస్ట్ కూడా బాగా స్పైసీగా ఏం లేదు, సటిల్గా ఉంది. మీకు ఇంకొంచెం స్పైసీగా కావాలంటే చెప్తే వాళ్ళు స్పైసీగా చేస్తారనమాట. కాకపోతే బాగుంది, పుల్లగా కారంగా. అండ్ నెక్స్ట్ ఐటమ్ మనం ట్రై చేసేది వచ్చేసరికి పుదీనా మిక్చర్ అనమాట. సో దీన్ని కూడా ట్రై చేద్దాం. ఇది కూడా చూడటానికి చాలా అట్రాక్టివ్గా కనబడుతుంది అండ్ ఇదైతే మంచి కారంగా ఉంది. పుదీనా ఒక ఫ్లేవర్ అయితే బాగా తెలుస్తుంది. చాలా బాగుంది, డెఫినెట్గా ట్రై చేయండి. మేము ట్రై చేసే ఐటమ్స్ వచ్చేసరికి 5 ఐటమ్స్ ట్రై చేస్తున్నాం అనమాట. అన్నీ అయితే టేస్టీగా ఉన్నాయి. ఈ పెరుగు మిర్చి బజ్జీ అండ్ ఈ వంకాయ పెరుగు బజ్జీ అయితే చాలా బాగుంది అండ్ డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ పుదీనా మిక్చర్ అండ్ ఇది బజ్జీ మిక్చర్ కూడా చాలా బాగుందన్నమాట. ఇంకా వీళ్ళ దగ్గర చాలా ఐటమ్స్ ఉన్నాయి అనమాట, డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ లొకేషన్ వచ్చేసరికి కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ మా వాళ్ళతో ఒకసారి మాట్లాడి సో ఇక్కడ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారో ఆ స్టోరీ ఏదో ఒక కొంచెం. చాలా టేస్ట్గా ఉంది, ఏ ఐటెంకి తీసుకోలేదు. ప్రతి ఐటెం ఒక్కో తగ్గట్టు రుచికరంగా మనకి ఎంతో అనుభూతిని కలిగిస్తుంది. బందర్ మసాలా అనే ఈ ఫుడ్ స్టాల్ నందు చాలా ఐటమ్స్ ఉన్నాయి. వీళ్ళు ఎంతో హార్డ్ వర్క్తో చేస్తూ. నా పేరు గణేష్, బందర్ మసాలా మాది మచిలీపట్నం. ఇది గత 20 సంవత్సరాలు బట్టి వ్యాపారం చేస్తున్నాము. మా దగ్గర టమాటా పెరుగు, బజ్జీ మసాలా, వంకాయ మిక్చరు, మరమరాలు అలా ఒక 20 రకాల ఐటమ్స్ ఉంటాయి. ఇది మచిలీపట్నంలో బాగా ఫేమస్ మసాలా అనేది. మా పెరుగు టమాటా అయితే 50 రూపీస్, బజ్జీ మసాలా అయితే 30 రూపీస్. మేము ఈ కాకుండా మ్యారేజ్ ఈవెంట్స్ కూడా చేస్తాము. హైదరాబాదు, విజయవాడ ఓన్లీ బందర్ మసాలా అనే ఐటమ్ మ్యారేజ్ స్టాల్స్ ఏర్పాటు చేస్తాం ఈవెంట్స్కి. మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. పరాసుపేట సువర్ణ కళ్యాణ మండపం పక్కన మచిలీపట్నం, బందర్ మసాలా. అండ్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఫుడ్ మస్త్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరొక వీడియోతో నేను మళ్ళీ మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్, టేక్ కేర్.